హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్, మీ చిన్నపిల్లల డాక్టర్ని. నా దగ్గరికి ఒక మదరు వాళ్ళ చిన్న పిల్లవాడిని తీసుకొచ్చిందండి. 1 సంవత్సరం లేదా 1.5 సంవత్సరం అంతవరకే ఉంటుంది. ఆమె ఇంటెన్షన్ ఏంటంటే, సార్ నా పిల్లవాడికి నేను కొంచెం తెలివి పెంచాలి, ఐక్యూ పెంచాలి అంటే ఏమన్నా మందులు, సప్లిమెంట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఏమైనా విటమిన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ అట్లా ఇస్తే బయట తెలివి పెరుగుతదా అన్నట్లు అడిగారండి. ఆమెను చూస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముచ్చటేసింది. బేసిక్ నాలెడ్జ్ కొంచెం తనకి ఎడ్యుకేట్ చేయాలనిపించిందనమాట. ఆమె కాదు, ఎక్కువ శాతం మంది న్యూ పేరెంట్స్ వాళ్ళ పిల్లవాళ్ళకి తెలియగల వాళ్ళు అవ్వాలనే అనుకుంటూ ఉంటారు. దానికోసమని ఎక్కువ శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబ్‌లోను ఫాల్స్‌గా వాళ్ళు ప్రామిసెస్ ఇచ్చి మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు గదా! అట్లాంటి సప్లిమెంట్స్ అన్నీ వాడేస్తూ ఉంటారు. ఆమె క్వెషన్‌కి మనం ఆన్సర్ చేసే ముందు బేసిక్ కాన్సెప్ట్ చూద్దామండి. పిల్లల మెదడు ఎదుగుదల అనేది మొదటి 2 సంవత్సరాల్లోనే మోస్ట్‌లీ 90-95% జరిగిపోతది. ఆ ఎదుగుదల జరిగే టైంలో వాళ్ళ ఎదుగుదలకు అవసరమైన ఎలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నా సరే పిల్లల ఇంటెలిజెన్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశాలుంటాయి. ఎస్పెషల్లీ కామన్‌గా మన ఇండియన్ చిల్డ్రన్స్‌లో డెఫిషియన్సీ ఉండేదేంటంటే ఐరన్ డెఫిషియన్సీ అండి. ఐరన్ డెఫిషియన్సీ తక్కువగా ఉన్నప్పుడు పిల్లల ఇంటెలిజెన్స్ తక్కువ ఉండే అవకాశాలుంటాయి. పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల మూలకాలు తల్లి పాలల్లో ఉంటాయండి. చెప్పాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, లైక్ డీహెచ్ఏ అంటాము, అరాకిడోనిక్ యాసిడ్ కానీ, జింకు, టారిక్ యాసిడ్ అట్లా మల్టిపుల్ థింగ్స్ అన్నీ అడిక్వేట్ అమౌంట్‌లో మంచి బయో అవైలబిలిటీతో తల్లి పాలల్లోనే ఉంటాయండి. అందుకోసమని ఫస్ట్ 6 నెలలు తల్లి పాలు మాత్రమే ఇవ్వండి అని చెప్తూ ఉంటాం. అదే కాకుండా పిల్లల బ్రెయిన్ ఎదుగుదల 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు జరుగుతూ ఉంటుంది కాబట్టి తల్లిపాలు ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయండి. అలాంగ్ విత్ కాంప్లిమెంటరీ ఫీడ్స్ అని చెప్తూ ఉంటాం. మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది తల్లి పాలల్లోనే పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. అందుకోసమనే తల్లి పాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. 6 నెలలు నిండిన అందరూ పిల్లలకి ఐరన్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. మరీ చిన్న పిల్లలైతే వారానికి 2 సార్లు లేదా కొంచెం పెద్ద పిల్లలంటే వారానికి ఒకసారి మాత్రమే సిరప్ కానీ, టాబ్లెట్స్ కానీ ఇస్తూ ఉంటారు. అది అందరూ వేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఒకటి, అది అనీమియా రాకుండా అంటే రక్తహీనత రాకుండా ప్రివెంట్ చేస్తది. దాంతో పాటు పిల్లల ఇంటెలిజెన్స్‌ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతదండి. థాంక్ యూ.